వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లాస్ట్ వీక్ ఏదో ప్రయాణాలు చేసి వచ్చారు మీరు కదా, దైవ దర్శనాలు కూడా చేసుకున్నారు కదా. ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏం చూసి వచ్చారు? ఎప్పుడు మీరు ఏం చూసి వచ్చినా అందరికీ చెప్తూ ఉంటారు కదా. అంటే ప్రత్యేకమైన దేవాలయాలు అయితే అందరికి తెలుస్తుంది కదా. అవును అని నేనే పెద్ద వీడియోలు అవి తీయను అక్కడ. అవును, ఏవో 2-3 క్యాజువల్ ఫొటోస్ మాత్రమే తీస్తాను. అది కూడా దేవాలయం కుదిరితేనే, అంత పెద్దగా చెయ్యను. కాకపోతే ఈ ప్లేస్ లో ఇవి ఉన్నాయి అని తెలిస్తే వెళ్ళినప్పుడు వీలుగా ఉంటుంది కదా అందరికి అని చెప్పడానికి. ఆ వైపు వెళ్ళినప్పుడు అది చూసి వస్తారు కదా అని. రీయూనియన్ ఉంది మా కాలేజ్ది, దానికోసమని మొన్న 10వ తారీఖు వెళ్ళాలనుకున్నాం. అయితే మా అక్కయ్య వెళ్తూ మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. ఇదివరకు ఒకసారి ఏదో మాట మీద మా అమ్మగారి పుట్టిల్లు ముత్తుపల్లి, నేను చెప్పే కదా ముత్తుపల్లి అని, కానీ నేను ఎప్పుడు చూడలే. నా చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళామంటారు వీళ్ళు. నాకు ఊహొచ్చాక నేను ఆ ఊరు పేరు వింటమే తప్పిస్తే అమ్మమ్మ గారింటికి ఎప్పుడు వెళ్ళలేదా రమ్మగారు? మా అమ్మమ్మ ఏమో మా అమ్మ పుట్టగానే పోయారు, తాతేమో మా విద్యకై పుట్టాకపోయారు. అక్కడ ఇంకా మా కజిన్స్ ఉన్నారు, మా అమ్మ కజిన్స్ అందరూ ఎవరిదాని వాళ్ళు బయటకు వచ్చేసారు. మా పిన్నులు ఎక్కువ, మామయ్యలు కూడా బయటకు వచ్చేసారు. పెద్దగా వెళ్ళాల్సిన అవసరం నా దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు ఎన్నేళ్ళు, అదేలేండి చాలా పెద్దగా అయ్యేది కదా. దాంతో వెళ్ళాల. మా వాళ్ళంతా వెళ్ళారు, అన్నయ్య వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నారు ఏమో మరి. వెళ్ళారు. తర్వాత ఏదో దేవాలయంలో ఇవి చేశారు, మన పునరుద్ధరణ చేశారని వెళ్ళాలనుకున్నారు. నేను ఎప్పుడో అంటా అక్కడ వెళ్ళిరావాలే ఒకసారి, ఊరికే 4 వీధులు అమ్మ చిన్నప్పుడు తిరిగిన వీధులు చూడాలని అని. అంటే సడన్గా మా అక్కయ్య ప్రపోజ్ చేసింది, నువ్వు మాతో పాటు వచ్చి మేము పెద్దవరం వెళ్దాం అనుకుంటున్నాం. పెద్దారం ఈ ఊరి పేరు, పెద్దవరం. అక్కడి నుంచి ముత్తుపల్లి పక్కనే, ముత్తుపల్లి వెళ్దాం మనము, కారులో వెళ్ళొచ్చేస్తే సరిపోతుందంటే సరే. ఈ రెండింటిని కలుపుకుని, నిజాన్ని నేను ఇక్కడ నాకు టఫ్ టైం, కార్తీక పురాణం హడావిడులు ఉన్నాయి. అయినా సరే అని ఒక 3 రోజులు కార్తీక మాసము ఇలా రంగనాథ స్వామిని చూసే అవకాశం, అది మీకు అదొక పాయింట్. రెండోది ముత్తుపల్లి చూడాలని రెండో పాయింట్. ఈ రెండింటిని కలుపుకున్నాం. మామూలుగా కార్తీక పురాణంలో కావేరీ స్నానము అన్న మాట ఓ 30 సార్లు వస్తుంది. అవును, ఏటా అనుకుంటా నేను. ఈ సంవత్సరమైనా వెళ్ళి కావేరీ స్నానం చేయాలని భగవంతుడు అనుగ్రహించట్లా. ఈసారి రంగనాథ దర్శనంతో సగం అనుగ్రహం కలిగిందని నమ్మానమాట. రీయూనియన్ ప్రోగ్రామ్ అయిపోయింది. మా పాత స్నేహితులందరూ వచ్చారు, కాలేజీలో పాత వాళ్ళు. అయితే ఈసారి కాలేజీ రీయూనియన్ మేమే కాకుండా మాకు 2 ప్రఖ్యాత వ్యక్తులతోటి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం లభించింది. బేతవోలు రామబ్రహ్మ గారు, ఆయన అనువదించిన దేవి భాగవతాన్ని నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నా. నేను చెప్పిన దేవి భాగవత గాథలన్నీ బేతవోలు రామబ్రహ్మం గారు సంస్కృతం నుంచి తెలుగు చేసినవే ఒకటి. తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారిని కలిసాం. మా ప్రోగ్రామ్ మమ్మల్ని కలవడానికే వచ్చారు వీరిద్దరు. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే నేను అనుకున్న, జయ నాకు ఇట్లా నిదానంగా మాట్లాడడం రావట్లేదు, చక్కగా తెరిపిగా సావకాశంగా ఒక్క అక్షరం అటు ఇటు పోకుండా, సబ్జెక్ట్లోంచి అటు ఇటు డివియేట్ అయిపోకుండా చిన్న మృదువైన పదాలతోటి నేను నేర్చుకోవాలని భావించా జయ. ఆ రోజు నేను స్పీడ్గా మాట్లాడతానని నా నమ్మకం. గబగబా మాట్లాడతా, నిదానంగా మాట్లాడడం, తాపీగా మాట్లాడడం రాదు. నిజంగా నేను ఆ రోజున అనిపించింది వీరిద్దరి దగ్గర ఇది నేర్చుకోవాలి. ఇలాంటి వాళ్ళని అప్పుడప్పుడు వింటూ ఉంటే అప్పుడు మనకి ఏదైనా కొంచెం బాగా మాట్లాడడం వస్తుందేమో అనిపించింది. బాగుంది. అక్కడి నుంచి ప్రోగ్రామ్ అయిపోయింది. అందరినీ స్నేహితుల్ని కలుసుకున్నాం. మా గురువు గారు ఒక ఆయన జిఎస్ గారు వారు ఉన్నారు. వారు లాస్ట్ ప్రిన్సిపల్ కాదు కానీ ప్రిన్సిపల్ గారు రిటైర్ అయ్యారు, మా కజిన్ బ్రదరే. మిగిలిన వాళ్ళు ఇంకా మాకు టీచ్ చేసిన పెద్దవాళ్ళు ఎవరు లేరు. మొత్తాన్ని గ్రూపు కలిసాం. ఇక్కడి నుంచి ఏం చేసామంటే ఆ రోజు సాయంకాలమే దుర్గగుడిలో దర్శనం చేసుకున్నాం. ఈసారి విశేషం ఏంటంటే ఇప్పటికి 2-3 ఏళ్ళుగా దుర్గమ్మ అమ్మవారిని చూసినప్పుడు మల్లేశ్వర స్వామిని చూడడానికి అవకాశం లభించట్లా. ఎందుకంటే అక్కడ ఏదో రెనోవేషన్ జరుగుతోంది, ఆ పక్కకి వెళ్ళడం కుదరక శివ దర్శనం కాకుండానే తిరిగి వస్తున్నాము. ఈసారి అద్భుతమైన దర్శనం మాత్రం అయింది. కార్తీకంలో అదొక కడుపు నిండిపోయే సంఘటన అనమాట. పైకి వెళ్తే అక్కడ ఉన్న అర్చకులు ఎవరో నన్ను గుర్తుపట్టారు. చక్కగా అంతరాలయంలో స్వామివారి ఎదురుకుండా నిలబడి చాలా కాలం తర్వాత 6-7 సార్లు వెళ్ళే కదా ఈ మధ్య. ఒకసారి కూడా అవలా దర్శనం. చక్కగా దర్శనమైంది, వచ్చేసాం. మర్నాడు మా పెద్దక్కయ్య గారింటికి వెళ్ళిపోయి ఆ రోజు మర్నాడు పొద్దున్న మోపిదేవి వెళ్ళాం. మోపిదేవి ఏటా వెళ్ళేదే.
ఒకసారి మోపిదేవిలో దర్శనం చేసుకుని దాని మీద నుంచి అటు నుంచి బయలుదేరి ఈ పెద్దవరం గ్రామం మా ఐదో బావ గారి సొంత ఊరు. ఈ ఊర్లో ఒక పురాతన రంగనాథ స్వామి దేవాలయం ఉంది. దాదాపుగా 250 సంవత్సరాల కంటే ముందు కట్టింది. ఒక 5 తరాల క్రితం కట్టింది. ఒక 300 పైమాటే అనుకో, 250 అని రాశారు అక్కడ. 300 పైమాటే అయి ఉండొచ్చు. పురాతనమైన దేవాలయం. రంగనాథ స్వామి ఎంత ముచ్చటగా ఉన్నారో, బాగా అంత పెద్ద విగ్రహం ఇట్లా అలా కనపడ్డారు. చక్కగా ఉన్నారు. మరి పెద్ద దేవాలయం అని నేను చెప్పను, చిన్న దేవాలయమే కానీ దివ్యస్థలంగా తెలుస్తుంది. అక్కడ లోపలికి వెళ్తే ఒక పాజిటివ్ వారా ఉంది జయ, కూల్నెస్. అక్కడ ఒక పేరు ఉందట దేవాలయానికి. చుట్టుపక్కల ఆ ప్రాంతంలో రాజకీయ నాయక పార్టీలు ఏ పార్టీ అయినా సరే మొదట వచ్చి దర్శనం చేసుకున్న వాడే గెలుస్తారట. స్వామివారిని ఎవరు ఫస్ట్ దర్శించుకుంటే నామినేషన్ వేశాక ఎవరు మొదట వస్తే 1 మినిట్ ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. అబ్బా అది ఇప్పుడు 200-300 ఏళ్ళు నాటిది కదా. మరి దాదాపుగా 70 సంవత్సరాల నుంచి మనకు పోటీలు జరుగుతూనే ఉన్నాయిగా. మన స్వతంత్రం వచ్చాక ఇవే కదా రాజకీయ పార్టీలు. ప్రతి 5 ఏళ్లకి నామినేషన్లు హడావిడి నడుస్తుంది కదా. ప్రతిసారి మొదట వచ్చిన వారే గెలిచారు. దివ్యస్థలం. ఎండోమెంట్స్లోకి వెళ్ళినట్టు లేదు, లేదా వెళ్ళిందో కాస్త అటు ఇటుగా ఏదో జరుగుతోంది కానీ అంత బాగా అర్థం కాలేదు నాకు. ఒక పురాతనమైన కట్టడము. మనకి ఇప్పుడు సీతారాం బాగు అవి ఇక్కడ హైదరాబాద్లో చూస్తాం చూడు, ఒక పెద్ద ముందు భాగము ఒక పెద్ద కట్టడం లాగా కనపడుతుంది. ఈ దేవాలయాన్ని కూడా అలాగే కనపడుతుంది. లోపలికి వెళ్తే పక్కన కుడి చేతి వైపు రాముల వారి దర్శనం కూడా అవుతుంది. ఎంత బాగున్నారు. పూర్వం అట ఈ ప్రాంతంలో ఉన్న జమీందారుల కుటుంబాల్లో ఒకరికి భూతప్రేత పిశాచాలేవో ఆవహించినాయి. ఈ ప్రాంతంలో ఉన్న వేదాల వారి కుటుంబాల్లో వైష్ణవ కుటుంబాల వారు వెళ్ళి వాళ్ళకి ట్రీట్ చేశారు. అయితే ఆయన సంతోషించి 5 గ్రామాలని వీళ్ళకి ఇచ్చారట. ఇస్తే ఈ 5 గ్రామాలు 5 కుటుంబాలు అయినట్టున్నాయి. కొంచెం ఆస్తులు ఏముంది కూర్చుని తింటుంటే. అయితే అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారట, ఏదైనా భగవత్ సేవ చేసుకుందాము, మనకి అయాచితంగా వచ్చిన సంపదనని శ్రీరంగం వెళ్ళి అక్కడి నుంచి ఒక ఇంత ప్రతిమని తీసుకొచ్చుకున్నారు. ఏమంటారు దాన్ని, మనం ఇత్తడిది లాగానే అనిపించింది నాకు. లోహ ప్రతిమ అందున్నారు రంగనాథ స్వామి. శ్రీరంగంలో సేవించుకుని స్వామిని అక్కడి నుంచి దేవాలయంలో సేనింపజేసి లోపల అక్కడి నుంచి తెచ్చుకుని వచ్చేటప్పుడు కూడా 40 రోజుల పాటు ప్రయాణం చేసి ప్రతి చోట స్వామివారికి తీసుకొస్తున్న ప్రతిమా స్వరూపానికి సేవాకాలాలు జరిపించి సేవ మానల తొలి రోజు నుంచి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ శ్రీ వైష్ణవ కుటుంబాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో విడిది చేయటము, అక్కడ స్వామివారికి సేవాకాలం జరిపించుకుని ఆ స్వరూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు. వెనకాల ఒక రాతి ప్రతిమ. చక్కగా ఉన్నారు. శ్రీదేవి భూదేవి పాదాల దగ్గర కూర్చుని నిద్రాముద్రాభిరాముడుగా ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా ఒక కుటుంబాన్ని పెట్టుకున్నారు. దిట్టకవి వారట, వారి కుటుంబాన్ని పెట్టుకున్నారు. వాళ్ళే ఈ సేవాకాలం జరుపుతున్నారు. ఆనువంశిక అర్చకులు ఉన్నారు, ఆనువంశిక ధర్మకర్తలు ఉన్నారు. ఏదైనా చూసినప్పుడు మనకి ఒక్కొక్క భావం కలుగుతుంది. మన ఏదైనా దేవాలయానికి వెళ్తే ఒక్కో చోట దుఃఖం వస్తుంది, సంతోషం కలుగుతుంది, అబ్బో ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం అదే పని మీద వెళ్తే, ఏదో దండమేటం వెళ్ళిపోయాం కాకుండా కళ్ళు ఆ ప్రతిమ ఆ దేవస్థానం లోపల పెడితే ఫీల్ కలుగుతుంది. ప్రతి వాళ్ళు మాకు కలగలేదు అని చెప్పకండి, ప్రయత్నం చేసి చూడండి ఏం ఫీల్ వస్తుంది ఇది చూస్తే మనకని. నాకు ఒక పొట్టలో చల్లటి భావన కలిగింది జయ. ఎంత సంతోషంగా అనిపించిందో. పైగా ఈ చెప్పాగా కార్తీక మాసం రంగనాథుడిని చూసే అవకాశం లభించడమే చాలా సంతోషంగా అనిపించింది. ఆ పూట అక్కడే ఉన్నాం, అక్కయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, మేము పక్కనే ఉన్నాం. అద్దెంకివారిపాలెంలో మా ఫ్రెండ్ పావని ఉన్నారు. మనకి కామెంట్స్లో విచారపు పావని అని పేరు కనపడుతుంది ఎప్పుడు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. వాళ్ళ ఇంట్లో ఆగాము. అయితే మర్నాడు పొద్దున ఈ ముందు రోజు సాయంకాలం ఈ స్వామివారిని చూసేసి మర్నాడు పొద్దున మా అమ్మగారి పుట్టిలేని ముత్తుపల్లి గ్రామానికి వెళ్ళాం. తొలికాలంలో ముక్తిపల్లి అట, అది ఇప్పుడు ముత్తుపల్లి అంటారు. ముక్తిపురిని ముత్తుపల్లి అని చేశారు.
ఈ దేవాలయం కూడా 300 సంవత్సరాల క్రితమట. ఇక్కడ ఏం స్వామి అండి? ఇక్కడ సీతారామచంద్ర స్వామి. ఓహో, సీతారాముడు లక్ష్మణుడు. అయితే ఇదొకట ఒక వైష్ణవ కుటుంబాలు ఉన్నాయి, అది వైష్ణవ అగ్రహారం. వారికి కొంతమందికి కళలో స్వామివారికి అనిపించారట. ఈ ముక్తిపురికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మీసాలవారిపాలెం దాని పేరు. ఆ పాలెంలో ముత్తయ్య అనేటువంటి ఒక మాదిగ కులానికి చెందిన రైతు ఒక ఆయన పొలం దున్నుతుంటే ఆయనకు ఒక పెట్టె దొరికింది, పెద్ద పెట్టె. ఆ పెట్టెలో విగ్రహాలేవో ఉన్నాయి. ఆయన పెట్టె తెచ్చి యువతలు పెట్టుకున్నాడు. ఏం చేయాలో అతనికి తెలియదు. ఎప్పుడైతే అతనికి ఆ పెట్టె దొరికిందో ఇంచుమించుగా 1-2 రోజులు అటు ఇటుగా ఈ అగ్రహారీకుల్లో చాలామందికి స్వామివారి నేను మీసాలవారి పాలెంలో ఉన్నాను అని చెప్పినట్టు కల వచ్చింది. ఒకళ్ళకి కాదు, చాలామందికి వచ్చిందట. వస్తే వీళ్ళు ఆ మీసాలవారి పాలెం వెళ్ళి ఆ ముత్తయ్య అనే రైతుని అడిగితే ఆయన అన్నట్టు ఆ పెట్టె ఇస్తాను, మీ ఊరికి నా పేరు పెట్టండి అని అడిగేట. ఇస్తాను, ఇచ్చేస్తా, అతని పొలంలో దొరికింది అతనిదే కదా, కానీ ఇస్తాను కానీ నా పేరు పెట్టండి అని అడిగేట. అప్పుడు ముక్తిపురిగా ఉన్న ఈ అగ్రహారాన్ని ముత్తుపల్లిగా చేశారట. తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ వైష్ణవ కుటుంబాల వాళ్ళందరూ అగ్రహారీకులంతా కూడా తమ తమ పొలాలని స్వామివారికి పేరుని రాసిచ్చారు. కొంత స్వామివారికి ఐకర్యాలన్నీ జరగాలి కదా. 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయం. అయితే 2003లో జీర్ణాలయ ఉద్ధరణ చేశారు. చేసి కొంచెం గుడి ఇది మార్చారు. ఇప్పుడు మొదట కట్టిన గుడి కాదు, కానీ ముత్తయ్య అనే ఆయనకి దొరికిన విగ్రహాలే ఇప్పటికీ ఉన్నాయి. అబ్బా, సీతాదేవి ఎడం తొడ మీద కూర్చున్నది. భద్రాచలంలో ఎట్లా వామాంక స్థిత జానకి చెప్తాం కదా, వరిల సత్కోదండ దండం కరే, అది లెక్క. చక్కగా ఎడమ తొడ మీద కూర్చుంటుంది. పక్కన లక్ష్మణ స్వామి కూర్చున్నట్టుగా ఆయన విడిగా ఉన్నవి 2 విగ్రహాలు. ఆయన నుంచున్నాడు, ఈ తొడ మీద అమ్మవారు కూర్చున్నది. ఈ విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు. మా అమ్మ చిన్నప్పుడు తిరిగిన దేవాలయం అటు ఇటు అంతా మారినా కూడా వాళ్ళు సేవించుకున్నది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో జయ. మామూలుగా క్షేత్రపాలకులు ఎదురుంటారు కదా, గరుడాళ్ళ వారు ఉంటారు, లేదా ఆంజనేయులు కనిపిస్తారు కదా. అసలు మొహం ఎంత స్ఫుటంగా ఉందో. మామూలుగా ఈ దేవాలయాల్లో కనపడేటప్పుడు ఇట్లా మూసుకుపోయినట్టు కొంచెం దగ్గరగా ఉండి ముఖ కవళికలు కనపడవు. అసలు నిన్న మొన్న చెక్కి పెట్టిన విగ్రహంలాగా ఉంది ఆ విగ్రహం. ఎంత బాగున్నారో, భలే కళగా ఉన్నారు. చాలా విశేషంగా చక్కగా అన్ని భద్రాచలంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతాయి. భద్రాచలంలో పాటించే విధానాన్ని ఇంచుమించుగా ఇక్కడ కూడా పాటిస్తారు. నేను అక్కడికి వెళ్ళి చూసేందుకు నాకు అవకాశం లభించింది. అయితే ఈ ఊర్లో ఇంకొక విశేషం ఉంది. మాకు చిట్టుగూడూరు కాలేజీలోనే దాదాపుగా 66 దాకా చదువుకున్నారు రాఘవుడు మామయ్య అని, ఆయన ఆ ఊర్లో ఉంటారు. ఇంకా ఎప్పుడో ప్రతిష్ఠ చేయబడిన ఒక దేవాలయము, ఆయన దాని డెవలప్మెంట్లో ఆయన భాగం పంచుకుంటారు ఇప్పుడు. అయితే ఆయన ఫోన్ చేశారు, ఆ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది, ఒకటి వెళ్దామని మా అక్కయ్య 4-5 సార్లు చెప్పింది. నేను ఇది జీవితంలో ఊహించని ఒక సంఘటన అనమాట. ముక్తిపల్లి వెళ్ళటమే నేను ఎప్పుడు ఊహించాల, అలా జరిగింది. స్వామివారిని సేవించుకున్నాం, సీతారామచంద్ర స్వామిని. అయితే చెల్లమ్మ అగ్రహారం అని ఇదివరకట ఈ ముత్తుపల్లి చెల్లమ్మ అగ్రహారం కలిసే ఉండేవి. అదొక అగ్రహారం, ముత్తుపల్లి అగ్రహారం కానీ చెల్లమ్మ అగ్రహారం కొంచెమే, ఎక్కువ దూరం ఏం కాదు, ఊర్లో ఉన్నట్టే ఉంది. ఆ చెల్లమ్మ అగ్రహారంలో ఒక విశేషమైన దేవాలయం ఉంది జయ, తాండవ కృష్ణుడి గుడి. మనం నవనీత కృష్ణుడి దేవాలయం చేస్తున్నాం, ఇది గుడిగా లేదు, తాండవ కృష్ణ ప్రతిష్ట. ఇక్కడ తాడి చెట్టులో ఆదిశేషువు వెలిశాడని చెప్తారు. పెద్ద తాడి చెట్టు ఉంది, ఆ తాడి చెట్టుకి గిలకలు రాలుతాయి కదా, తాడి చెట్ల మించి గులకలు అంటారు, గిలకంటారు గులకంటారు. బరకగా ఉండి ఇంత వంపులుగా ఉన్నవి రాలి పడుతుంటాయి తాడి చెట్టు. పొయ్యిలో పెట్టుకునే వాళ్ళని చేయ, నాకు తెలుసు, గులకలు చెక్కమా మండుతాయి. ఆ గిలకల్ని పొడి చేసి ఈ దీపావళి టపాసులు అవి మందుగుండు కూడతారు చూడు, ఈ పూల పొట్లాలు అవి చేస్తారు, దాంట్లో వాడేవాళ్ళు. అయితే ఇక్కడ 5 పడగల నాగేంద్రుడు లాగా గిలకలు వస్తాయి ఈ తాడి చెట్టుకి. నేను కంటితో చూసొచ్చాను జయ, నేను ఇలా పరిచినట్టుంది. ఒకటే కొమ్మ ఇట్లా ఉండి 5 తల్లు, ఇట్లా 5 వేళ్ళు ఉన్నాయా, ఇలాగా మధ్యలో అది పెద్దదుండి 2 పక్కల కరెక్ట్ గా సర్పం లాగానే ఉంది జయ. సర్పమే ఇప్పటి వరకు అలానే పడుతుంది, అలాగే ఉంది ఆ ఒక్క చెట్టే. 80 సంవత్సరాలకి ముందు కథ ఇది. 80 ఏళ్ల ముందు ఈ తాడి చెట్టులో ఆదిశేషువు వెలిసి ఉన్నాడని ఆ చెట్టుని సేవించేవాళ్ళు ఆ గ్రామం వాళ్ళు.
ఆ గ్రామానికి చెందిన వాళ్ళే, మాకు దూరపు బంధువులు. ఆయన స్వామివారికి దండం పెట్టుకున్నారు. ఆయనకు సంతానం లేదు. నాకు ఎవరైనా పిల్లవాడిని దత్తు ఇచ్చినా సంతానం కలిగినా నీకు తాండవ కృష్ణుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను. సర్పం తల మీదే కదా కృష్ణుడు నాట్యం చేశాడు. కాళీయమర్దన కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. అయితే ఆయన మొక్కుకుంటే వాళ్ళ బంధువుల్లో ఒక పిల్లవాడిని వెంటనే ఆయనకి దత్తుకి కుదిరారు. ఎవరినైతే దత్తు తీసుకున్నారో ఆయన కొడుకుల్లో ఒక ఆయన మా చిట్టుగూడూరు కాలేజీలోనే చదువుకున్నారు. వాళ్ళ మనవరాలే ఇప్పుడు మా అన్నయ్య కోడలు కూడా. తెలీదు మాకు. చూడండి, ఆయన ఎవరైతే ఈ దేవాలయాన్ని ముందు ప్రతిష్ఠ చేశారో ఆయన మునిమనవరాలు ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మాకు తెలీదు. అక్కడికి వెళ్ళాక నిన్ననే నేను తెలుసుకున్నాను. మాకు తెలుసు అన్నాడు మావాడు, నాకు తెలీదు అసలు ఇక్కడ ఈ కృష్ణుడి దేవాలయం మేము ఇంత ఎక్సైట్మెంట్కి గురైనట్టు వాళ్ళకి తెలియలేదు అసలు. అయితే ఎప్పుడైతే మొక్కుకున్నారో ఆయన తాడి చెట్టు దగ్గరే ఈ తాండవ కృష్ణుడి ప్రతిష్ఠ చేశారు. ఒక రాతి శిల్పం. చక్కగా ఉన్నాడు కృష్ణుడికి. ఇంతే కృష్ణుడు కనిపిస్తాడు. పైన పడగ, అదే పడగ మీద నుంచున్నట్టు పైన ఇట్లా చిన్నగా కవర్ చేసి ఉన్నట్టు కనపడుతుంది అనమాట. పడగ మీద నిలబడినటువంటి కృష్ణుడు, తాండవ కృష్ణుడు ఎట్లా ఉంటాడు? ఒక కాలు కింద, ఒక కాలు ఇట్లా పైకి లేచి తోకని చేత్తో పుచ్చుకుని అదే ప్రతిమ. అయితే తర్వాత కాలంలో ఈయన నేను చెప్పిన రాఘవాచార్యులు గారు స్వామివారికి నీడ లేకుండా ఏమీ లేకుండా ఇలా చెట్టు కింద పడి ఉన్నాడు. ఈయనకి చక్కగా ఏర్పాటు చేస్తానని దండం పెట్టుకుని ఆయన పక్కనున్న స్థలం, వీళ్ళే ఆన్వంశిక ధర్మకర్తలు ఇచ్చిందే అయి ఉంటుంది బహుశా. పక్కన ఒక స్థలంలో పక్కనే తాడి చెట్టు ఇటు ఉంది, లెఫ్ట్లో ఉంది, రైట్ సైడ్కేమో ఒక షెడ్ లాగా చక్కగా నిర్మించారు. స్వామివారికి చుట్టూతా ఏదో చిన్న గ్రిల్స్ లాగా కవర్ చేసి పెట్టారు. 80 ఏళ్ల నాడు ప్రతిష్ఠ చేయబడిన స్వామి. ఇది కనపడే వాళ్ళకి అర్థమయ్యే చేశారు. ఆ తాడి చెట్టు ఇప్పటికీ ఉంది. తాడి చెట్టుకి ఏం చేశారంటే ఒక 4 మెట్లు పెట్టి ఒక గట్టులాగా కట్టి చుట్టూతా ప్రదక్షిణకి వీలుగా చేశారు. ఈయన ఉన్నాడు, నేను కూడా ఉండాలని వెలిసినట్టు ఒక వేప చెట్టు కూడా ఉంది అక్కడ. మొదల్లో ఈ గిలకలు ఉన్నాయి, రాలనేవి అక్కడ చేర్చి ఉంచుతారట. ఆకులు రాలినా ఆ ఆకుల్ని ఎవరు వినియోగించరు ఆ చెట్టువి. ఆ ఎవరు ఇంటికి తీసుకెళ్లేది లేదు. ఒకడెవరోట ఈ ప్రాంతానికి చెందినవాడు ఒక గిలకి ఇంటికి తీసుకెళ్ళి రాత్రి పిచ్చి పిచ్చి కేకలు పెడుతూ పరిగెత్తుకొచ్చాట. నేను చలమగ్రహారం వెళ్ళాలి, సాత్శేషుడిని తీసుకొచ్చాను అని చెప్పి అది మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టేదాకా అతను ఇది కాలేదుట. భక్తితో శ్రద్ధతో తీసుకెళ్లేవాళ్ళు పర్వాలేదు, వాళ్ళకేం కాదు. కానీ చాలా తక్కువ, ఎవరికి ఇవ్వరు. ఈ స్వామివారు ఉంటే 2 పక్కల 2 పడగలు పెట్టి ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా నేను చూసి వచ్చిన దేవాలయం. ఇక్కడ ఏంటంటే సంతానము వివాహము 2 సుసంపన్నము అవుతాయట. ఈ 70-80 ఏళ్ల నుంచి, 80 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎవరైనా ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుట్టని వాళ్ళే లేరు. అబ్బా, అంత సంతాన సాఫల్యం కలిగించగలిగే దైవం. ఎందుకంటే ఈ సర్పం పక్కనే ఉండటము. అదేనండి, ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం కదా నాగదోషాలని. ఎప్పుడు చూడని వింత దేవాలయాన్ని నేను చూసి వచ్చాను. పెద్ద ఆలయంగా అయితే ఏం లేదు, ఒక షెడ్ లాగా కట్టి ఒక 2 అడుగులు 2 మెట్లు ఎక్కటం, పక్కన ఎత్తుగా కూర్చుని ఎవరో తెచ్చిచ్చారట ఇంత చక్కటి కృష్ణ ప్రతిమ కింద ఉన్నారు. అంటే ఉత్సవరులాగా ఉన్నారు. కొద్దిగా ఊరికి ఒక్క రవ్వ దూరంగా ఉన్నట్టుంది. రోడ్లు అవి ఉన్నాయి, ఇళ్ల మధ్యలో నుంచే వెళ్తాం. ఓకే, మనం ఒకవేళ రేపల్లె నగరం ఆ ప్రాంతాలకు వెళ్తే ఈ చెల్లమ్మ అగ్రహారం సింపుల్గానే వెళ్ళిపోవచ్చు. మేమేమో పెద్దవారి నుంచి వెళ్ళాము. ఎవరు ఎక్కడి నుంచి కుదిరితే అక్కడ చూడండి. చాలా చోట్లకి వెతుక్కుంటూ వెళ్తాం మనం, సాధ్యమైనవి. ఇది కూడా ప్రయత్నం చేయొచ్చు తప్పకుండా. 1 గంట 2 గంటల్లో చూసి వచ్చేసేయచ్చు కూడా, అంతే కదా. ఏదైనా మనకి వివాహం అవటం లేదు లేదా ప్రధానమైంది సంతానం అని నేను నమ్ముతున్నా. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు నవనీత కృష్ణుడి దగ్గర కూడా వెళ్ళారు మన వీడియో చూసి కొంతమంది. అవునండి. అలాగే ఈ తాండవ కృష్ణుడిని తప్పకుండా చూడండి, చాలా విశేషమైన దేవస్థానంగా కనపడుతుంది. ఈ నాగోడ్ గారు ఆయన ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్కూల్ పిల్లలు 1,00,000 రూపాయలు విరాళాలు సేకరించి ఇచ్చారట ఇది కట్టడానికి. ఆ మాట పదే చెప్పారు. ఏమైనా విరాళాలు ఇస్తే అక్కడ మన దాతలోని రాసి వేస్తున్నారు. కానీ ప్రధానమైంది ఆ తాడి చెట్టుకి ప్రదక్షిణ, తర్వాత ఈ తాండవ కృష్ణ స్వామిని దర్శనం చేసుకోవటం. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. అందుకని ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఏదో చాలా పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్ళాలి, పురాతన ఆలయాలే నేను వెళ్ళినవి 200-300 ఏళ్ళ వయసు ఉంది. ఇది 80-90 సంవత్సరాలే ఉంది. 80+ స్వామి ప్రతిష్ఠ చేయబడి
80 ఏళ్ళు పైన అయింది. ఆ తాడి చెట్టుకి ఒక 100 సంవత్సరాల వయసు ఉంటుంది. నమస్తే జయ.